జనరల్‌గా ఎట్లా ఉంటుందంటే నిద్ర రావట్లేదు అనగానే చక్కగా మనం మెడికల్ షాప్‌కి వెళ్ళిపోయి దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ గూడా అక్కర్లేదేమో. టాబ్లెట్లు తెచ్చేసుకోవటం, వేసేసుకోవటం వస్తుంది. కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఒక అవేర్‌నెస్ అయితే పెరిగింది కదా! టాబ్లెట్‌లకి దీనికి ఉన్న డిఫరెన్స్ అంటే మీరేం చెప్తారు? యెస్. టాబ్లెట్స్ అనేవి ఎడిక్ట్ అవుతాయి మ్యామ్ బాడీకి. హ్మ్. ఒక 6 మంత్స్ ఒక టాబ్లెట్ తీసుకున్నారనుకో మ్యామ్, అప్పటి వరకు కాస్త వాళ్ళకి నిద్ర పట్టినట్టుగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. 6 మంత్స్ తర్వాత ఏమైతే బాడీ ఎడిక్ట్ అవుతుంది ఆ టాబ్లెట్‌కు. అయి మళ్ళీ డోస్ డబుల్ చేయాలి. చేయకపోతే మళ్ళీ నిద్ర రాదు వాళ్ళకు. సో, ఎవ్రీ 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో డోస్ డబుల్ చేసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే దానికి ఎడిక్ట్ అయ్యి అది దట్ మే గోస్ టు 6, 7, 8 టాబ్లెట్స్ వరకు వెళ్ళిపోతుంది. తర్వాత ఒక ఓవర్ నైట్ ఏమవుతుందంటే ఆ పని చేయడం ఆపేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ నరాల బలహీనత రావడము, గిడ్డినెస్ రావడము, చెమటలు రావడము, బాడీ అంతా సిక్ అయిపోతుంది వాళ్ళది. సో, వేరాజ్ మన గమ్మీస్‌కొస్తే ఈ లైపోజోమల్ టెక్నాలజీ మెలటోనిన్ గమ్మీస్ మనకు వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ లోపే మనకు నిద్ర వచ్చేస్తుంది దీన్ని. సో, దీనివల్ల ఏమవుతుందంటే 6-8 అవర్స్ మంచి డీప్ స్లీప్ వస్తుంది. మళ్ళా డే అంతా ఫ్రెష్‌గా నడుస్తుంది మనకు. సో, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు నాన్ ఎడిక్టెడ్ ఇది. జీరో షుగర్, నాన్ ఎడిక్టెడ్. దీంట్లో మనకు స్టిరాయిడ్స్, డ్రగ్స్ ఇవి ఏవి ఉండవు దీంట్లో ఉండవు. దీంట్లో ఉండవు. సో, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు మనకు.